Welcome to day 3 of intermittent fasting. Vitamin D మనకెందుకే బాబు? Vitamin కాదు intermittent. ఈరోజు జిమ్ ఎగ్గొట్టేశాను. ఈవినింగ్ ఖచ్చితంగా వాకింగ్కి వెళ్ళాలి. ఎందుకు ఎగ్గొట్టాను అంటే నిన్న కొంచెం ఎక్సర్సైజ్ ఎక్కువ చేశాను. సో దట్ బాడీ పట్టేసినట్టు అనిపిస్తుంది. ఈరోజు నేను జిమ్కి వెళ్ళినా ఏం చేయలేను అని ఫిక్స్ అయ్యి ఆపేశాను అనమాట. గ్రాసరీ తెచ్చుకోవడానికి వెళ్ళాలి, దానికంతా నడుచుకుని వెళ్దాము. ఇప్పుడు చిన్న పని ఉంటే అది చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాను ఇంటికి. అందుకనే ట్రామ్ ఎక్కేసాను, ఎందుకంటే లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి, ఆల్రెడీ టైం అయిపోయింది. ఈరోజు మనం ఒక చిన్న టిప్ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే ఏదైనా తినే ముందు ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకుని దాని తర్వాత తినడం స్టార్ట్ చేయండి. అలా ఎందుకు చేయాలి అంటే హాట్ వాటర్ తీసుకున్న తర్వాత కొంచెం స్టమక్ ఫిల్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. సో దట్ ఎక్కువ తినాలి, ఇంకా తినాలి అనే ఫీల్ తగ్గుతుంది. ఈరోజు లంచ్లోకి క్యారెట్ ఫ్రై అనమాట. ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయింది. దీంట్లో కొంచెం కొబ్బరికాయ తురుము జల్లేస్తే కూర రెడీ. ఇది వచ్చేసి సాంబార్, ములక్కాడ సాంబార్. ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేశాను. మామూలుగా జనరల్గా సాంబార్ పెట్టుకున్నట్టే పెట్టుకొని ములక్కాళ్ళు మాత్రం యాడ్ చేశాను. చూడాలి టేస్ట్ ఎట్లా ఉంటుందో. ఈరోజు మనకి బ్రేక్ఫాస్ట్లో ఎగ్, బ్లూబెర్రీ అండ్ దెన్ పొమగ్రనేట్ జ్యూస్ అనమాట. ఎందుకు అరుస్తున్నారు? అదేంటి బ్రేక్ఫాస్ట్ ఏంటి? బ్రేక్ఫాస్ట్ లంచ్ స్టేట్లో లంచ్ టైం అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశాను. లిటరల్లీ ఈరోజు మనం ఒక ½ an hour లేట్గా తింటున్నాం. గుడ్ దట్ వీ మేడ్ ఇట్ ½ an hour లేట్. ఈరోజు లంచ్ మెనూ ఎమ్మియెస్ట్ అనమాట. ఫస్ట్ టైం చేశాను ములక్కాడ సాంబార్. ములక్కాడలు అయితే బాగా ఉడికాయి. సో మన లంచ్ ప్లేట్లో ఏముందంటే కీన్వా, క్యూకంబర్ పీసెస్, క్యారెట్ ఫ్రై అండ్ ములక్కాడ సాంబార్. సో ఎమ్మియెస్ట్ లంచ్ తింటున్నాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయింది. సో బ్రేక్ఫాస్ట్కి లంచ్కి 1 hour బ్రేక్ ఉందన్నమాట. హన్విన్ పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా. మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ. రోజులో నడక ఎక్కువైపోయింది. అది చాలా మంచిది యాక్చువల్లీ. నా నడక వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నాకైతే. మీరు కూడా డైలీ 10,000 స్టెప్స్ నడవడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే పర్టికులర్గా మనం వాకింగ్కి వెళ్ళకపోయినా ఇట్లా మనకి చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, ఇంటి దగ్గర కూరగాయలు తెచ్చుకోవటమనో, టైలర్ షాప్లో బ్లౌజ్ ఉండిపోయింది బ్లౌజ్ తెచ్చుకోవటమనో, అట్లాంటప్పుడు ఎవరిదైనా బండి వస్తే బండి ఎక్కేద్దాం అలా కాకుండా మామూలుగా ఆడుతూ పాడుతూ పాటలు వింటూనో, ఎవరితో మాట్లాడుతూనో, లేదంటే ఇంకెక్క పక్కింటి ఆంటీనో పక్కింటి పిల్లనో తీసుకుని వెళ్ళారనుకోండి, కాలక్షేపం వాళ్ళకి బాగుంటుంది, మీకు బాగుంటుంది. అలా మనం డైలీ చేసే యాక్టివిటీస్లోనే ఫిజికల్గా ఎక్సర్సైజ్ కూడా ఇన్వాల్వ్ చేసేస్తే పర్టికులర్గా నేను డైట్ చేస్తున్నాను, ఖచ్చితంగా నడుస్తున్నాను, ఇలాంటి ఫీలింగ్స్ అవి ఉండవన్నమాట. శృతిలో కలిపేసి అలా మెల్లమెల్లగా ఎక్సర్సైజులు కూడా కానిచ్చేయచ్చు. లెట్స్ ఈట్ డిన్నర్. సేమియా ఉప్మా. 5:30 అయింది, డిన్నర్ అయిపోతుంది. సో 6 అయ్యేలోపు నా ఈటింగ్ విండో క్లోజ్ చేసేస్తా. ఏంటి ఈరోజు కూడా మనం ఈవినింగ్ వాక్కి వెళ్తున్నాం. ఈరోజు ఒక్కటే మిస్ చేసాము. ఏంటి అంటే జిమ్ మిస్ చేసేసాము. బికాజ్ ఒళ్ళు నొప్పులుగా ఉండింది కాబట్టి జిమ్కి వెళ్ళలేకపోయాం. అయినా కానీ పర్లేదు. ఆల్మోస్ట్ ఇప్పటికే నేను 8,000 స్టెప్స్ కంప్లీట్ చేసా. ఇప్పుడు ఇంకొక 5,000 స్టెప్స్. సో ఫిజికల్ యాక్టివిటీ సూపర్ గుడ్. అంత బ్యాడ్గా ఏమీ లేదు. గుడ్ ప్రోగ్రెస్. డైలీ అదే రొటీన్ ఫాలో అవ్వాలన్నా కూడా చిన్నపిల్లతో ఎలా అవుతుంది చెప్పండి. కానీ మరీ అద్దానంగా కాకుండా ఇలా ఉండాలన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే, నేను షార్ట్స్ పెడితే మంచిగా అనిపిస్తుందా, లేదు ఇలా లాంగ్ వీడియోస్ పెడితే మాకు కూడా కొన్ని పాయింట్స్ తెలుస్తున్నాయి అని అనిపిస్తుందా?
సో ఏది మీకు కన్వీనియంట్గా ఉందో నాతోటి చెప్తే అదే ఫాలో అయిపోదాం. షార్ట్స్ అంటే షార్ట్స్ పెడతా, లేదు లాంగ్ వీడియోస్ అంటే లాంగ్ వీడియోస్ పెడతా. ఎట్లనో మనకు వ్యూస్ లేవు, చూసే 2-3 అయినా వాళ్ళ ఒపీనియన్ చెప్తే బాగుంటుంది. 7కి వాకింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. రిటర్న్ అయిపోతున్నాను అనమాట. ఈరోజు కూడా చాలా మంచి వాకింగ్ అయింది. ఐ థింక్ వాకింగ్ కూడా సరిపోతుంది. కొంచెం ఎక్కువ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు వాకింగ్ ప్లస్ జిమ్, లేదు వాకింగ్ ప్లస్ యోగా అట్లా ఏమన్నా చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, నేనేమి పర్ఫెక్ట్ ట్రైనర్ని కాదండి. నన్ను నమ్ముకుని మీరు ఏదో చేసి అది రాంగ్గా చేసి నువ్వు చూపించిన వీడియోస్ వల్లే మేము ఇట్లా చేసాము అని మాత్రం అనొద్దు. నేను వీడియోస్ చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎక్కువ వర్రీ అయిపోతున్నాను అనమాట, అట్లా ఏమన్నా అంటారేమో అని చెప్పి. బట్ ఎనీవేస్, యా, వీఆర్ హ్యాపీ దట్ 3rd day of intermittent fasting was also so successful and I am loving this schedule and day routine in my life. ఐ హోప్ మీ అందరికీ కూడా నా వీడియోస్ బాగా నచ్చుతున్నాయి అండ్ నేను చేసే డిషెస్ అవి మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. బై ద వే, నేను చేసిన డిషెస్లో మీకు ఏదైనా రెసిపీ కావాలి అని అంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్తే ఆ రెసిపీని నేను షార్ట్ లాగా షూట్ చేసి నేను ఆ రెసిపీని కూడా ప్రెజెంట్ చేస్తాను. లాంగ్ వీడియోస్లో నాకు రెసిపీ షూట్ చేస్తూ కుక్ చేయడం అనేది చాలా టైం పట్టేస్తుంది అండ్ నాకు టైం సెట్ అవ్వట్లేదు అనమాట, అందుకనే చూపించట్లేదు. విల్ మీట్ యూ ఇన్ ద 4th day of intermittent fasting. Until then, unless keep smiling. Bye bye.